నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఈరోజు అందరూ ఆలోచించదగ్గటువంటి విషయం, అందరూ ఒకసారి గమనిస్తున్నటువంటి విషయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని లేవనెత్తున్నాను. ఈరోజు ప్రజలకు నమ్మకం కల్పించడం కోసం, ఇక ఏదైతే ప్రజలు అట్రాక్ట్ కావడం కోసం నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. 2034 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేనే ఉంటా, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను. 2034 వరకు నేనే ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నాను. చూడాలి, మొన్నగాక మన కేసీఆర్ నేను చచ్చే వరకు కూడా నేనే తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటా అన్నాడు. అంటే ఈరోజు ఎవరేం చేసినా కూడా ప్రజలు చెప్తా ఉంటారు, ఎవరైతే మన పనులు చేస్తారో వాళ్ళకి ఓటేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చి 2034 వరకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేనే ఉంటా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అలాగే 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా, దానికోసం నేను ఒప్పించిన, ఆయన ప్రధాని కావాలని నాకు అసలు లేనే లేదు, ఆయనకు ఒప్పించిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక విషయం అయితే లేదంటే శుభపరంగా చెప్పవచ్చు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి మీరు 10 కాలాల పాటు ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాను. అట్లాగే ఏదైతే ఇక మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి కూడా టీఆర్ నిజం నుంచి ప్రజల పక్షాన తెలియజేస్తాము. ఈ ఒకటి, మహిళలకు 20,000 ఇస్తున్నారు, మరి అది ఇస్తారా ఎట్లనో చూడాలి. లేకపోతే వృద్ధులకు వికలాంగులకు వాళ్ళ పెన్షన్ పెంచుతా అని చెప్పేసి అన్నారు, మరి చూడాలి. ప్రజల హామీలను ఏ విధంగా నెరవేరుస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ పేపర్లను ప్రధాన వార్తలు చూద్దాం. ఎందుకంటే దేశంలో ప్రధానిగా చూడాలని చెప్పేసి నా కళ, ఆయన నేను చేస్తా. 2034 వరకు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉంటా, తర్వాత జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తే అప్పుడు నెంబర్ 2గా నేనే ఉంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తామని ప్రధాన వార్తలుగా వచ్చినాయి. అదొకసారి మనం చూసుకుందాం. ఆంధ్రప్రభ పేపర్ చూసుకుంటే చూద్దాం. నిన్న క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తున్నటువంటి ప్రభుత్వ సలహాదారులు వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయ, చిత్రంలో దామోదర్ నరసింహ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. అయితే ఒక వార్త, ఇది ప్రధాన వార్తగా ఒక ఆలోచించదగ్గ విషయంగా మనకు చెప్పబడతా ఉన్నది. 2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటా, దేశానికి కూడా సేవలు అందిస్తా, రాహుల్ను ప్రధాని పదవిపై మోసే లేదు, నేనే ఒప్పించిన అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు. వాస్తవానికి అయితే ఇది ఒకటైతే ఆలోచించుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది. ఈ రాహుల్ గాంధీకి ఇంతకుముందు ఎప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి వచ్చే సందర్భంలో ఆయన ప్రధానిగా అవకాశం ఉండే, ఆయన కావాలనుకుంటే దేశం ప్రధానమంత్రి కూడా అప్పుడే కావచ్చు, కానీ ఆయన మోజు లేదని ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా రాహుల్ గాంధీకి ప్రధాని పదవి పైన మోజు లేనట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజంగా ప్రధానమంత్రిపై మోజు ఉంటే ఆయన ఆ రోజే దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి ఆస్కారం. ఎందుకంటే ఆ రోజు దేశంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కావాలనుకుంటే ఆయన దేశానికి ప్రధాని కావచ్చు. అప్పుడు సోనియా గాంధీ గారి కూడా వాళ్ళు తలుచుకుంటే పెద్ద ప్రధానమంత్రి కావడానికి ఆశ్చర్యం లేదు, కానీ పైన మోజైతే లేదు, ఆయన ఒప్పించిన అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. ఇదోసారి చూద్దాం. తెలంగాణ ప్రజలు 2024 నుంచి 34 వరకు కాంగ్రెస్ అధికారంలోకి ఇస్తారని చెప్పేసి ఆయన ఒక జోష్యం చెప్పిండు. నేను తెలంగాణలో ఉంటా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా, 10% జీడీపీని తెలంగాణ దేశానికి ఇచ్చేలా పనిచేస్తా, 2034 వరకు నేనే సీఎం, 2034 తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండను, ఆ తర్వాత తరానికి అవకాశం ఇస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ఆ తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అని చెప్పేసి అంటా ఉన్నాడు. చూద్దాం, నిజంగా ఆయన ప్రధానమంత్రి చేయడానికి
ఈయన ముందుంటాడా లేకపోతే ఈయన ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటాడా? ఎందుకంటే జాతీయ రాజకీయాలు చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది మనం శుభారంగా భావించదు. ఎందుకంటే మన తెలంగాణ గడ్డ పైన మన తెలంగాణ బిడ్డ మన తెలంగాణ గడ్డ నుంచి దేశంలో సేవలు అందిస్తున్నట్టు మన తెలంగాణకే గర్వకారణంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీలను 100% నెరవేర్చాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎవరు మీ వల్లనే కాంగ్రెస్ పార్టీ అది అంటే మీ కోఆర్డినేషన్ వల్లనే వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు నువ్వు కేసీఆర్ను ఎదురొడ్డి పోరాడిన వ్యక్తులలో మీరు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి పార్టీ అధిష్టానాన్ని గుర్తించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. పార్టీ అధ్యక్షుడిగా మీకు అవకాశం కల్పించింది. అది మీరు 100 సద్వినియోగం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. అది చేస్తారు. రేపు పొద్దుగా వేరేది కూడా చేస్తాను. పేదల ఇల్లు కూర్చుంటే నాకు కూడా బాధే వేస్తుంది. హైడ్రాతో హైదరాబాద్ బాగుపడుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తాను. చెరువులు కబ్జాలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అక్కడ పేదలు ఉంటే వారిని ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటారు. చెరువును వీయడం అక్కడే ఉంటామంటే అడ్డుకున్నా కూల్చివేయక తప్పదన్నారు. మూసి సుందరీకరణ చేసి తీరుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసి, ఎందుకంటే డెవలప్మెంట్లలో కొన్ని సందర్భాలు నష్టాలు జరిగే సందర్భం ఉంటుంది కాబట్టి బాధ ఉంటుంది. అది వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి సార్. మీ బాధకు అనుకూలంగా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవాడు మాత్రమే మీరు సార్థకత. ఎందుకంటే ఏదో 6 కాలం కష్టపడి ఇల్లుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఎండకు వారికి తడుచుకున్న చిన్న గూడు లాంటి ఏర్పాటు చేసుకుంటే దాన్ని మీ ప్రభుత్వం వచ్చినాక కూల్ చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా ప్రజలు భావిస్తారు. కాబట్టి వాళ్ళకు పునరావాస కేంద్రాలు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లో వాళ్ళు ఉన్నటువంటికి ఏమన్నా ప్లేస్ ఇచ్చేసి అక్కడ ఇల్లు నిర్మాణాలు చేసే విధంగా మీ సహకారం ఉండాలని చెప్పేసి అనిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నడుపుతుందని చెప్పి విపక్షాలు చురుకలు వేశారు. చట్టం తరపంచం చేసుకుపోతుందని చెప్పేసి బండి సంజయ్ కుమార్ని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే ఉందాతనంగా ఉంటుందని చెప్పేసి అంటారు. మరి ప్రజలేమో ఏమంటారు సార్ అంటే మీరు ఇద్దరు కలిసి ఒకటే మీటింగ్లోనే మాట్లాడుతూ ఉన్నారు. పక్క నా మిత్రుడు అని చెప్పేసి పక్క కూర్చొని నవ్వుతా ఉన్నారు. ఏం చేస్తారు అని చెప్పేసి అంటారు. మీరు అప్పగియాలని చెప్పేసి అంటారు. ఈరోజు తెలంగాణ పోలీసులు తలుసుకుంటే బండి సంజయ్ కూడా అరెస్ట్ చేయలేరని చెప్పేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎడిపోతుందో చూడాల్సిన అవసరం ఉంటే చిన్నోడైతే పార్టీ తీసుకుపోయి జైలు వేసి ఆగం చేతురు. ఇక బండి సంజయ్ ఉందా వివరించాలి. ఈ నెల 8న మైనర్ బాలిక తల్లి షేక్ బషీరాబాద్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. బండి సంజయ్ కొడుకు కేసు ఘటన విచారించారు. 29వ విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టామని చెప్పేసి తెలిపిండ్రు. కొడుకు మీద కేసు నమోదైతే బండి సంజయ్ని అరెస్టు చేయాలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక బాధ్యతమైన కేంద్ర పదవి హోదాలో ఉండి ఉందా వివరించవలసిన అవసరం బండి సంజయ్ పై ఉందన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయడం కంటే చట్టం తన వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పేసి రేవంత్ సూచించారు. బండి సంజయ్ విచారణకు సహకరించాలని ఆయన తన కొడుకును తీసుకొని స్వయంగా పోలీస్ స్టేషన్కి వస్తే ఆయన గౌరవం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేసిండ్రు. మరి బండి సంజయ్ పని చేస్తాడా లేకపోతే ఏం చేస్తాడో చూడాల్సిన సందర్భం ఉంటుంది. ఇక నిన్న వాళ్ళు ముద్దంతర బెయిల్ పెట్టిన విషయం దాన్ని తిరస్కరించారని చెప్పేసి వార్త కూడా మనం చూసినాం. ఖచ్చితంగా ఆయన అరెస్టు చేసిన కులమానంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ గారే ఉందాతనంగా వ్యవహరించి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అప్పగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సూచన చేస్తా ఉన్నారు. తొందరపడి 1000 మంది పోలీసులతో వీళ్ళు ఇంటిపై పడితే కక్ష సాధింపని చెప్పి విమర్శలు చేసేవారు. అందుకే చట్ట ప్రకారం నిశ్చితంగా ఆధారాలు సేకరిస్తామని చెప్పేసి రేవంత్ అన్నారు. సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా తనకు ఎవరు మినహాయింపు కాదని చెప్పేసి కేసు పెట్టినప్పుడు ఎంత కమిట్మెంటో అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రత్యర్థులను చురుకెలంటించారు. బండి సంజయ్ తీరు నైతికంగా తప్పని రేవంత్ వ్యాఖ్యానించారు. కొడుకు చేసిన తప్పిదం వల్ల తలవంపులు వచ్చినా ధైర్యంగా నిలబడి విచారణ ఎదుర్కోవాలని చెప్పేసి సూచించారు. కొడుకుని తీసుకొచ్చి పోలీసులను అప్పగించాలి. పోలీస్ స్టేషన్ వచ్చినా సమాధానం చెప్పాలి తప్ప పారిపోవద్దు. నోటీసులకు స్పందించకపోతే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఏంటంటే ఈ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయం కూడా నిజం అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు బండి సంజయ్ ఒక పార్టీ అధ్యక్షునిగా ఉన్నాడు, ఎంపీ అయిండు, ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన వేరే పార్టీలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు వేరే పార్టీలో ఉన్నాడు. ఇంటి మీదకి దొరుకుతారా మీకు కొడుకు ఎక్కడ పోయినా అని చెప్పేసి పోలీసులు ఇంటి మీదకి పోతే కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి ఆ పార్టీ పరంగా అడ్డంకులు వచ్చేటి అని చెప్పేసి అంటారు. ప్రజలు ఆలోచన చేయాలి, నిజమా అబద్ధమా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి బాధితంపై సంబంధించిన 2 బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పి వాటన్ని పోలీసులు లోతుగా విచారించవలసి ఉందని చెప్పేసి అంటారు. 4 నెలల క్రితం జరిగిన ఘటన కాబట్టి ఆధారాలు
సమయం పడుతుంది. ఒక్కరోజు ఆలస్యమైనా సరే తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. బాధితులు తమ ప్రభుత్వం 100% అండగా ఉంటుందని చెప్పేసి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై నేరాలను నియంత్రించడంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. వాస్తవానికి ఇదేదో గూడు కూడా అనిపిస్తుంది. ఒకరికి 2 సర్టిఫికేట్లు ఉండేందే, ఇదైతే అర్థం కాని సందర్భం. బర్త్ సర్టిఫికేట్ 2 ఉండేది. మరి దీన్ని తప్పుదో పట్టేయడానికా లేకపోతే మరి విచారణ ఏం తెలుగుతో చూడాలి. బండి సంజయ్కి బీఆర్ఎస్ మధ్య ఎక్కడో చెయ్యిందని నాకు తెలియదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆఫీసర్ కాదు. పోక్సో కేసు పెడితే బెదిరించినట్ల లేక బాధితుల పక్షాన ఉన్నట్ల కేటీఆర్ బండి సంజయ్కి మధ్య ఏముందో నాకైతే తెలియదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడతాను. ఇది పిల్లల భవిష్యత్తు సంబంధించిన అంశం. ఏ చిన్న తప్పు చేసినా పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. అమ్మాయికి 2 బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి. వాటన్నిటిని పోలీసులు విచారించాలి కదా. ఒక్కరోజు ఆలస్యం అయినా ఆ శిక్ష నుంచి తప్పించుకోలేరు. నన్ను జైల్లో పెట్టినా, కేసీఆర్ కుటుంబం పట్ల కఠినంగా వివరించిన బీఆర్ఎస్ విలీనాన్ని బండి సంజయ్ వ్యతిరేకించడానికి కోపమా? నేను సత్రం నడపడం లేదు, ప్రభుత్వాన్ని నడుపుతున్నా. 100% బాధితులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి అంటారు. ఇదైతే అర్థం కాని సందర్భం అయితే అనిపిస్తూ ఉన్నది. ఏం జరుగుతుందో ప్రజలకు చూడాలి. మరి 2034 వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇక చూడాలి ప్రజల పక్షాన ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా.